వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుంటాం. నేను చెప్పే ఈ వీడియోస్ జాగ్రత్తగా ఉంటే చదువు రాని వాడు కూడా ఇంగ్లీష్ చదవడం రాని వాడు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఇంగ్లీష్ రాస్తాడు, చిన్న చిన్న పదాలు ఖచ్చితంగా నేర్చుకుంటాడు, సెంటెన్స్ కూడా రాస్తాడని నా నమ్మకంతో ఈ వీడియోలు తీస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. జాగ్రత్తగా విద్యార్థులందరూ జాగ్రత్తగా ఈ వీడియో డే 1 నుంచి డే 30 వరకు చేస్తాం, ఒక నెల వరకు చేస్తాం. ఆ 30 డేస్లో జాగ్రత్తగా నా వీడియోలో జాగ్రత్తగా విన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు రాయగలరు, లెటర్స్ రాయగలరు, సెంటెన్స్ రాయగలరు, అర్థం చేసుకోగలరు. కాబట్టి స్పోకెన్ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేయండి. అందరికీ కృతజ్ఞతలు. సో చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ గోపి ఇంగ్లీష్ గ్రామర్ డే 1 స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి. దెర్ ఈజ్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవి అందరికి తెలుసు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో అందరికీ ఆ లెటర్ ఖచ్చితంగా వచ్చు అనుకుంటాను. నెక్స్ట్ వాటిని మనం రాసేదానికి ఆల్ఫాబెట్ ఉంటుంది. రాసేదానికి ఇంగ్లీష్ లెటర్స్ చూడండి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, డి, అవి కూడా 26 లెటర్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్లోనే అటు ఇటు మార్చి ఇంగ్లీష్ పదాలు తయారవుతాయి. కొన్ని లెటర్స్ కలయికల వర్డ్స్ తయారవుతాయి, కొన్ని వర్డ్స్ కలయికల సెంటెన్స్ తయారవుతాయి. ఆ సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో కాబట్టి ఆ లెటర్స్ని మనం డివైడ్ చేస్తారు, 2 భాగాలు చేస్తారు. ఒకటి వొవెల్స్, కాన్సోనెంట్స్. వొవెల్స్ అంటే ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని వొవెల్స్ అంటారు. ఏ, ఈ, ఐ, ఓ, యుని వొవెల్స్ అంటారు. తెలుగులో అచ్చులు అంటారు. అచ్చులు అంటే తెలుసు కదా, హా నుంచి అమ్మ వరకు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా, వాటిని అచ్చులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వొవెల్స్ అంటారు. చూడు, ఏ అనే పదం ఏ ఉపయోగించవచ్చు, ఆ ఉపయోగించుకోవచ్చు, ఏ కూడా ఉపయోగించుకోవచ్చు. అదే ఈ అనుకోండి, ఈ అంటే ఈగా ఉపయోగించుకోవచ్చు, ఈగల్, ఈచ్ అటు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐ అనే పదం ఐగా ఉపయోగించుకోవచ్చు, ఇంకు ఈ కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఓ అనేది ఓగా ఉపయోగించుకోవచ్చు, ఊగా ఉపయోగించుకోవచ్చు, యు అంటే ఊగా ఉపయోగించుకోవచ్చు, ఏదైనా అజ్ ఆ గడగా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా ఏఈ అంటే ఐఓయు, ఐఓయు వొవెల్స్ అంటారు. ఆ వర్డ్స్ని అచ్చులు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, అచ్చులు అంటే హా నుంచి అమ్మహారదాన్ని అచ్చులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటారు. ఏమంటారు? కాన్సనెంట్ అంటే హల్లులు. మనకు తెలుగులో చూడండి, కా నుంచి అక్షర దాకా వాటన్నిటిని హల్లులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఏ, బి, సి, ఏ అనకూడదు, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో వీటన్నిటిని హల్లులు అంటారు. చూడు, ఏఈ ఐఓయు అక్కడ ఉండవు, హల్లుల్లో ఉండవు అనమాట. వాటన్నిటిని ఏమంటారంటే హల్లులు అంటారు. కాన్సనెంట్స్ అంటారు. సో చూడండి, పళ్ళు కా నుంచి అక్షర దాకా తెలుగులో చూడండి, కా, ఖా, గ, ఘ, ఛ, ఛ, జ, ఝ, ఞ, ఠ, ఠ, ఢ, ఢ, ఇణ, ఠ, త, థ, ధ, ధ, న, ప, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, శ, స, హ, క్ష అట వాటన్నిటిని హల్లులు అంటారు.